ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. వీడియోస్ చేసి చాలా రోజులైందండి, కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది. మరి ఈరోజు ఈ వీడియో సెషన్లో ఇంతకుముందు మనం కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి టాపిక్ అండి, ఈ 10 to 12 అబ్జర్వేషన్స్. ఈ 10 to 12 అబ్జర్వేషన్స్లో మనం ఇంతవరకు 9th అబ్జర్వేషన్ వరకు చెప్పుకున్నామండి. మరి ఈరోజు ఈ 10th అబ్జర్వేషన్, హోమియోపతి మందు ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ మనకు ఆ సెకండ్ టైం మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు చెప్పేటటువంటి ఆ సిమ్టమ్స్ ఆధారంగా మనం ఇచ్చినటువంటి మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది, మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనే దాని గురించి ఈ కెంట్ అనే అమెరికన్ సైంటిస్టు ఒక 12 అబ్జర్వేషన్స్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగిందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ అబ్జర్వేషన్స్లో భాగంగా ఈరోజు మనం ఈ 10th అబ్జర్వేషన్ గురించి ఈరోజు చిన్న చర్చ అనేది చేద్దామండి. ఈ 10th అబ్జర్వేషన్ ఏంటంటే, మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ మన దగ్గరకు నెక్స్ట్ టైం వచ్చి న్యూ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి, కొత్త సిమ్టమ్స్ డెవలప్ అయినాయి, న్యూ సిమ్టమ్స్ అపియర్డ్ ఆఫ్టర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది హోమియోపతిక్ మెడిసిన్. కొత్త సిమ్టమ్స్ వచ్చినాయని చెప్పాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ బ్రాంకైటిస్ తీవ్రమైనటువంటి దగ్గుతో మన దగ్గరకు వచ్చాడు పేషెంట్. తీవ్రమైనటువంటి దగ్గుతో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ కాస్టికమో సెలెక్ట్ చేసి, కాస్టికం ఫర్ ఎగ్జాంపుల్ కాస్టికం ఇండికేట్ అవుతుంది, దానికి బదులు మనం క్యాలిబైక్ ఇచ్చేసామనుకోండి, కాస్టికం బదులు క్యాలిబైక్ ఇచ్చేసాం. అప్పుడేమవుద్ది, ఈ దగ్గు తగ్గకపోగా అతనికి తీవ్రమైనటువంటి తలనొప్పి. ఇప్పుడు మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత పేషెంట్ దగ్గుకని మన దగ్గరికి వచ్చాడు పేషెంట్, మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చాం. హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత 2వ రోజు 3వ రోజు మన దగ్గరికి వచ్చాడు. సార్ డాక్టర్ గారు, మీరు నిన్న మందు ఇచ్చిన తర్వాత నాకు విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చేస్తుందండి, ఈ ముక్కులు పట్టేసినవి, అసలు ఈ తలనొప్పి నేను భరించలేకపోతున్నానండి అని చెప్పి మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, మనం ఇచ్చినటువంటి మెడిసిన్ రాంగ్ మెడిసిన్. ఆ పేషెంట్ యాక్చువల్గా మన దగ్గరికి దగ్గుతో వచ్చాడు, కానీ మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత అతనికి తలనొప్పి స్టార్ట్ అయింది, అది కూడా తీవ్రమైనటువంటి తలనొప్పి స్టార్ట్ అయింది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, రాంగ్ మెడిసిన్ ఇచ్చాం. యాక్చువల్గా అక్కడ కాస్టికం ఇండికేట్ అవుతూ ఉండొచ్చు ఆ కేసులో, కానీ కాస్టికం బదులు మనం ఏ క్యాలిబైకో ఇచ్చి ఉండొచ్చు. అందువల్ల ఆ క్యాలిబైక్ సిమ్టమ్స్ అన్ని ప్రొడ్యూస్ అయినాయి. అలాగే ఇప్పుడు మన దగ్గరకు ఏ డయేరియాతో వచ్చాడు అనుకోండి పేషెంట్, డయేరియాతో వచ్చి మన దగ్గరికి వచ్చాడు, మోషన్స్ అవుతున్నాయి డాక్టర్ గారు అని చెప్పి మన దగ్గరికి వచ్చాడు. మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చి పంపించాం. ఆ 2వ రోజు 3వ రోజు లేదంటే సాయంత్రం వచ్చేస్తాడు, వచ్చి సార్ డాక్టర్ గారు, మీరు మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాకు తీవ్రమైనటువంటి ఈ చెవి నొప్పి వచ్చేసిందండి అని చెప్పి వస్తాడు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం ఇచ్చినటువంటి అది డయేరియా తగ్గలేదు, డయేరియా తగ్గకపోగా అతనికి ఆ చెవి నొప్పి అనేది డెవలప్ అయింది. లేదంటే డయేరియా టెంపరీగా తగ్గి మీకు ఆ చెవి నొప్పి, తీవ్రమైనటువంటి చెవి నొప్పి అనేది డెవలప్ అయింది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, న్యూ సిమ్టమ్స్ అపియర్డ్, కొత్త సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. ఆ పేషెంట్కి ప్రాబ్లము తగ్గకపోగా కొత్త సిమ్టమ్స్ అనేది డెవలప్ అయింది, లేదంటే టెంపరీగా తగ్గి కొత్త సిమ్టమ్స్ అనేది, అది కూడా సివియర్గా పేషెంట్ సఫర్ అయ్యే స్థాయిలో ఆ కొత్త సిమ్టమ్స్ అనేది డెవలప్ అయినాయి. ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి, ఈ కొత్త సిమ్టమ్స్ అనేది ఆ పేషెంట్ ఇంతకుముందు ఎప్పుడూ ఉండవు. అతనికి మనం అడగాలి ఆ పేషెంట్ని, నీకు ఎప్పుడైనా ఇంతకుముందు చెవి నొప్పి ఉందమ్మా, లేదంటే ఇంతకుముందు తలనొప్పి ఉందా, తలనొప్పితో వచ్చాడు అనుకోండి మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత, ఇంతకుముందు తలనొప్పితో వచ్చావా అని అడగాలి. లేదంటే ఈ చెవి నొప్పి మీకు ఎప్పుడైనా ఉండేదా అని చెప్పి అడగాలి. ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి అనుకోండి మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత, అది మనం రాంగ్ మెడిసిన్ ఇచ్చినట్టు కాదు. ఇంతకుముందు తను ఎప్పుడూ సఫర్ అవునటువంటి కొత్త సిమ్టమ్స్ కనుక డెవలప్ అయితే మనం ఖచ్చితంగా రాంగ్ మెడిసిన్ ఇచ్చినట్టే. అది 10th అబ్జర్వేషను. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయేరియా కేసులో మనం ఏ మెర్క్సాల్ ఇవ్వాల్సిన కేసుల్లో, నక్స్వామికా ఇవ్వాల్సిన కేసులో మనం మెర్క్సాల్ ఇచ్చామనుకోండి, ఆ డయేరియా తగ్గకపోగా అతనికి ఈ చెవి నొప్పి అనేది డెవలప్ అవుతుందన్నమాట. అట్లా న్యూ సిమ్టమ్స్ కనుక, ఇంతకుముందు పేషెంట్ ఎప్పుడు సఫర్ అవునటువంటి కొత్త సిమ్టమ్స్ కనుక డెవలప్ అవుతూ ఉంటే మనం 100% ఆ కేసులో మనం రాంగ్ మెడిసిన్ ఇచ్చామని మనం గుర్తించాలండి. అప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా మీకు మనం ఇచ్చినటువంటి ఆ రాంగ్ మెడిసిన్ని మనం యాంటీడోట్ చేయాలండి. మరి యాంటీడోట్ ఎలా చేయాలంటే, చాలామంది హోమియోపతిలో మీకు యాంటీడోట్ చేయాలంటే మీకు ఏ క్యాంఫర్ వాసన చూడండి, లేదా నక్స్వామికా వేసుకోండి అని చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు మనకు ఇంతకుముందు ఏం మెడిసిన్ ఇచ్చామో మనకు తెలియనటువంటి ఆ స్థితి ఉంటే, ఏదో ఇంకొక హోమియోపతి డాక్టర్ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చాడు, అతని దగ్గర ఆ డేటా లేదు, మనం ఏ మెడిసిన్ ఇచ్చాడనేది మనకు క్లారిటీ లేదు. అప్పుడు మనం ఈ సెపియా కానీ, లేదంటే నక్స్వామికా కానీ, లేదంటే కొన్ని కేసుల్లో ఆర్సెనిక్, లేదంటే ఎక్కువ కేసుల్లో క్యాంఫర్ వాడతాం. జనరల్గా ఇవి యూనివర్సల్ మీకు యాంటీడోట్స్ అనమాట. జనరల్గా యాంటీడోట్ చేస్తాయి. క్యాంఫర్ అనేది చాలా మెడిసిన్స్ని మీకు యాంటీడోట్ చేస్తుంది. అందుకని యూనివర్సల్గా
యాంటీడోట్ చేయడం కోసం ఈ మెడిసిన్స్ వాడతాం మనం. కానీ మనకు ఎగ్జాక్ట్లీ పేషెంటు మన దగ్గరకు వచ్చినప్పుడు పలానా ఒక మెడిసిన్ వల్ల మనకు అగ్రవేషన్ వచ్చింది, ఒక మెడిసిన్ వల్ల న్యూ సింప్టమ్స్ డెవలప్ అయినాయి అని చెప్పి మనకు ఒక అవగాహన ఉందనుకోండి, ఎగ్జాక్ట్లీ అదే మెడిసిన్ అదే పొటెన్సీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నక్స్వామిక ఇచ్చిన తర్వాత అతనికి న్యూ సింప్టమ్స్ డెవలప్ అయితే నక్స్వామికానే మళ్ళీ ఇవ్వాలి. నక్స్వామిక ఇంతకుముందు 6 పిల్సో 10 పిల్సో తీసేసుకొని ఉంటాడు, లేదంటే 2 పిల్స్ తీసుకున్నా కూడా అగ్రవేషన్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఆ నక్స్వామికానే 1 పిల్ ఇవ్వాలి. లేదంటే జస్ట్ ఇన్హలేషన్, జస్ట్ అలా ఒక్కసారి వాసన చూపించి వదిలితే చాలు, మీకు 100% కూడా మీకు ఆ మెడిసిన్ అనేది యాంటీడోట్ అయిపోతుందండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాంటీడోట్ అయిపోతుంది. ఇది ప్రాక్టికల్గా నేను చాలా కేసుల్లో అబ్జర్వ్ చేశాను. మీకు మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత అగ్రవేషన్ వచ్చి తీవ్రమైనటువంటి ఆ ఛాతీ నొప్పో లేదంటే కడుపు నొప్పో వచ్చిందనుకోండి, మరలా ఏదైతే మెడిసిన్ ఇచ్చామో దాన్నే ఒక్కసారి అలా స్మెల్ చూపిస్తే చాలు. ఇక్కడ మీకు ప్రాక్టికల్ విషయాలు చాలా చెప్పాలి. ఎలాగంటే మీకు హోమియోపతి మెడిసిన్ అగ్రవేషను కనుక వచ్చి ఆ కేసు స్పాయిల్ అయిందనుకోండి, మీకు ఈ ప్రపంచంలో ఏ డాక్టరు కూడా దాన్ని మరలా దారిలో పెట్టలేడండి. మీకు ఎవరైతే ఏ డాక్టర్ అయితే ఏ హోమియోపతి డాక్టర్ అయితే ఆ కేసుని ఆ విధంగా స్పాయిల్ చేస్తాడో ఆ డాక్టరే మీకు 100% ఆ డాక్టరే యాంటీడోట్ చేయగలడు, అతని దగ్గర డేటా ఉంటే. అందుకనే రికార్డ్ కీపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏ మెడిసిన్ ఇస్తున్నాం, ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, అతనికి ఏ మెడిసిన్ ఇస్తున్నాం అనేది ఒక రికార్డ్ అనేది మన దగ్గర పక్కాగా ఉండాలి. అప్పుడే ఒకవేళ అతను కనుక ఏదైనా సిమ్టమ్స్ అనుకోని విధంగా న్యూ సిమ్టమ్స్ డెవలప్ అయితే మనం వెంటనే యాంటీడోట్ చేయొచ్చు. మీకు నైట్రిక్ యాసిడ్ ఇచ్చిన తర్వాత కొన్ని కేసుల్లో చూడండి, నైట్రిక్ యాసిడ్ మీరు అన్వాంటెడ్గా నైట్రిక్ యాసిడ్ ఇచ్చారనుకోండి, అతనికి పెరికార్డైటిస్ డెవలప్ అవుతుంది, హార్ట్ చుట్టూ నీరు చేరిపోతుంది. ఇప్పుడు బాగా మీకు తీవ్రమైనటువంటి జలుబు దగ్గు ఉన్నటువంటి కేసుల్లో నైట్రిక్ యాసిడ్ ఇచ్చి చూడండి, మీకు హార్ట్ చుట్టూ కూడా నొప్పి అనేది డెవలప్ అవుతుంది. మీకు హార్ట్ చుట్టూ ఈ కార్డియాక్ ట్యాంపనీడ్ అంటాం, హార్ట్ చుట్టూ మీకు నీరు చేరిపోయి హార్ట్ పట్టేసినట్లుగా మీకు విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. మీరు అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, దాని డయాగ్నోసిస్ అనేది మీకు ఏ హార్ట్ కంప్లైంట్ వచ్చిందనో ఈసీజీలు ఎకోలు తీసి అవసరమైతే యాంజియోగ్రామ్ తీసి అడావడాడు చేస్తారనమాట. మీకు అట్లా ఉంటుంది. హోమియోపతి మీకు జస్ట్ అలాంటి కేసులో ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ వల్ల అగ్రవేషన్ వచ్చిందని చెప్పా కదా, జస్ట్ నైట్రిక్ యాసిడ్ ఒకటి అలా వాసన చూపించండి, మీకు వెంటనే తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి. తుమ్ములు స్టార్ట్ అయ్యి లోపల అక్యుములేట్ అయినటువంటి ఆ ఫ్లమ్ అంతా కూడా వెంటనే వితిన్ మీకు మినిట్స్లోనే బయటకు వచ్చేస్తుంది. ఆ తుమ్ముల ద్వారా లేదా నోటి ద్వారా మీకు ఆ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా మీకు ఆ ఫ్లమ్ అంతా బయటకు వచ్చి పేషెంట్ వెంటనే రిలీఫ్ అయిపోతాడు అనమాట. అదే మళ్ళీ దీన్ని హోమియోపతి వల్ల వచ్చినటువంటి అగ్రవేషన్ని దీన్ని యాంటీడోట్ చేయాలనుకోండి, మీకు అలోపతి మెడిసిన్ పేషెంట్ చాలా సందర్భాల్లో మన దగ్గరికి రాడు, మనం ఇలా రాంగ్ మెడిసిన్స్ ఇచ్చి మనం ఈ న్యూ సింప్టమ్స్ డెవలప్ చేస్తే ఆ పేషెంట్ మన దగ్గరికి రాడు, అలోపతి అసిస్టెన్స్కి వెళ్ళిపోతాడు. అలోపతి అసిస్టెంట్ వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఈ హోమియోపతి మందుల వల్ల వచ్చిందని అలోపతి డాక్టర్స్ తెలియదు, దానికి రకరకాల డయాగ్నోసులు చేసి రకరకాల పేర్లు పెడతా ఉంటారు. కానీ సింపుల్గా మీకు హోమియోపతి అదే మెడిసిన్ అదే డోసు జస్ట్ 1 పిల్ ఇస్తే చాలు, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది యాంటీడోట్ అయిపోతుంది. అలా యాంటీడోట్ చేయలేక అలా యాంటీడోట్ కాక మీరు ఫెయిల్ అయిపోయినటువంటి కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయండి. అట్లా మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చేటప్పుడు అందుకే నేను చాలా కేసులు చెప్తా ఉంటాను చూడండి, మీరు జస్ట్ చాలా సింపుల్ డోస్ ఇవ్వండి, సింగిల్ డోస్ ఇవ్వండి. జస్ట్ ఒకవేళ అది రాంగ్ మెడిసిన్ అనుకోండి, ఆ సిమ్టమ్స్ అనేది మీకు విగరస్గా అగ్రెసివ్గా ఉండవు. ఆ సిమ్టమ్స్ అనేది మీకు అంటే మీకు లైఫ్ థ్రెటనింగ్గా వచ్చేటంత ఎక్కువగా మీకు డెవలప్ అవ్వవు. ఒకవేళ అది రైట్ మెడిసిన్ అనుకోండి, మీరు ఇచ్చినటువంటి రైట్ మెడిసిన్ అయితే మీరు జస్ట్ ఒక సింగిల్ పిల్ ఇచ్చినా చాలు, జస్ట్ వాసన చూపించినా చాలు, 2 పిల్స్ ఇస్తే అందుకే ఒక మినిమం 2 పిల్స్ ఇవ్వమని చెప్తా ఉంటా. జస్ట్ 2 పిల్స్ ఇస్తే మీకు ఆ సిమ్టమ్స్ అనేది 100% మీకు తగ్గుతాయి, మీకు 100% కూడా మెడిసిన్ యాక్షన్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ రాంగ్ మెడిసిన్ అనుకోండి మీరు ఇచ్చింది, మీకు అంత అగ్రెసివ్గా లైఫ్ థ్రెటనింగ్గా సిమ్టమ్స్ అనేది డెవలప్ కావు. అందువల్ల హోమియోపతిలో మీరు ఎప్పుడు కూడా చాలా చాలా సింపుల్ మినిమం డోస్ ఇవ్వడం అనేది 100% కూడా సేఫ్ అండి. రాంగ్ మెడిసిన్ ఇచ్చారనుకోండి, ప్రపంచమంతా తిరిగినా కూడా అది యాంటీడోట్ చేయలేరు, ఎవరు కూడా యాంటీడోట్ చేయలేరు. మళ్ళీ ఆ డాక్టర్ మాత్రమే అతని దగ్గర ఏ డాక్టర్ దగ్గర అయితే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆ డాక్టర్ మాత్రమే దాన్ని 100% మీరు పక్కాగా దాన్ని యాంటీడోట్ చేయగలుగుతాడండి. మరి ఈరోజు ఈ కెంట్ 10th అబ్జర్వేషన్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ గురించి ఈరోజు కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సబ్స్క్రైబర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నారండి. మరి 20,000కి రీచ్ అవుతారు, త్వరలోనే రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీరు చూసిన అందరూ కూడా ఒకసారి మీరు లైక్ కొడితే ఆ వీడియో అనేది ఎక్కువగా మరి పైకి వచ్చి ఎక్కువ మంది చూసేటటువంటి అవకాశం ఉంటుంది. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.